అది వరకు తాపకోసారి మైక్ల ముంగట్టుకు వచ్చేట ఆయన గీ నడమ కనిపిస్తలేడేందబ్బా ఢిల్లీ లీడర్లు ఏమన్నా మంతరిచ్చిర్రా ఏంది అని అనుకుంటుర్రు అందరూ. అంతలనే ఇగో పండుగ నాడు జగన్న మైక్ల ముంగట్టుకు వచ్చిండు, జోరుగా ముచ్చట్లు చెప్పిండు. నమస్తే అన్న జగన్న. 5 నిమిషాలు వంగిండు. ఏంది ఇదంతా? అబ్బో పండుగ కళ మొత్తం జగన్న మొక్కలనే కనిపిస్తున్నది కదా. పిసిసి ప్రెసిడెంట్ గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. అగ్గ మళ్ళీ ఏమన్నా అదల్ బదల్ అయ్యే ఛాన్స్ ఉన్నదా ఎట్లనే జగన్న? ఢిల్లీ పెద్ద మనుషులు ఏమంటున్నారు? సమయం ఉంది, ఇప్పుడు తొందరలు ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందరగా చేయాల్సినంత అవసరం లేదు అనేది అధిష్టానానికి తెలుసు. ఇప్పటికైతే ఏం లేదు గాని సందు దొరికితే మాత్రం ఈడవని అంటావు గంతేనా? నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటా. ఏ బస్ అంటే ఆ బస్ ఎక్క, బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్ లో రెడీగా ఉంటా. బస్ ఎక్కనీకి నువ్వు తయారుగానే ఉంటావు గాని ఎక్కించుకునేటోళ్ళు తయారుగా ఉండాలి కదా అని అంటుర్రు చాలా మంది. బస్ ఎక్కక ముందే మీరు కాంట్రవర్సీ తీసుకోపోకండి. అయ్యో గట్లాంటివి ఏందే జగ్గన్న? సరే ఇక ఈడ్చిపెట్టయితే నారాజు కాకు. అమ్మయ్య నవ్వినాం, మేము ఇంకా కోపం వచ్చిందేమో అని అనుకున్నాం. అవు గాని కరువు వచ్చిందంటారు కార్ పార్టీ వాళ్ళు, దానికి ఏమంటావు మరి? బీఆర్ఎస్ వర్షాకాలంలో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వర్షాలు పడేటప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు చలికాలం వర్షాలు పడాయి కదా, ఎండాకాలం పడాయి కదా వర్షాలు, ఎండాకాలం వర్షాలు పడాయి కదా. అచ్చా, అంటే ఎండాకాలం కాబట్టి కరువు వచ్చింది అంటావు. వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి, డ్యాములు నిండుతాయి. ఇది కూడా ప్రజలకు ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన ప్రజలకు ఉంది. ఎందుకు కేసీఆర్ గారు అట్లా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అదే ఫ్రస్ట్రేషన్. సరే పోనీ గానీ మరి ఇక ఓడినాక సంగారెడ్డిలో ఎట్లా నడిపిస్తున్నావే రాజకీయం? అప్పట్లెక్కనే ఉన్నదా? ఓడిపోయినా అని నేను చెప్తలేను. ఓటమి గెలుపు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తా. అంటే మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు. ఏమైనా జగ్గన్ అంటే జగ్గన్నే పూర్రి, ఏమన్నా కుల్లం మనసులు ఏం పెట్టుకోకుంటే చెప్తుంటాడు.